సో ఇప్పుడు మనతో పాటు పృథ్వీరాజ్ అన్న కూడా ఉన్నారు. పృథ్వీరాజ్ అన్న దాదాపు పృథ్వీరాజ్ అన్నకు అందశ్రీ గారికి దాదాపు 20 సంవత్సరాల పరిచయం. సో ఒకసారి చాలా క్లోజ్ గా ఉద్యమంలో కూడా పనిచేయడం జరిగింది. సో పృథ్వీరాజ్ అడిగి తెలుసుకున్న ప్రయత్నిద్దాం. అన్న, మీకు అందశ్రీ గారితో దాదాపు ఎన్ని సంవత్సరాల పరిచయం? దాదాపు నేను అనుకుంటా 2002 అట్లా 2002 2003 ఆ టైం నుంచి పరిచయం. ఓకే, ఎట్లా పరిచయం అసలు మీ ఇద్దరు? ఉద్యమం నేపథ్యమే, తెలంగాణ ఉద్యమంలోనే మీటింగ్ల సభలలో ఫస్ట్ మొట్టమొదలు పరిచయం అయింది సభలలోనే. దాని తర్వాత వ్యక్తిగత ఇంటరాక్షన్స్ కూడా అయినాయి. అన్న తెలంగాణకు అవుట్ రైట్ గా సపోర్ట్ చేసిండు. సో నేను కూడా అప్పుడు స్టూడెంట్ గా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు మా ఆలోచనకు అనుగుణంగా మేము రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా, అంటే ఉద్యమాలు ప్రజలను ఒక్కటి చేస్తాయి, రాజకీయ పార్టీలు విడగొడతాయి అనే దాన్ని తన కూడా గౌరవించి మా మీటింగ్లకు మేము ఎక్కడ పిలిచినా ఏం చేసినా జనరల్ గా వస్తుండే. తన తెలంగాణ భావజాల వ్యాప్తిలో తనదైన శైలిలో తను అద్భుతంగా ప్రజెంట్ చేసేది, బాగా జనాన్ని ఆకర్షించుకునేది. అట్లా మేము యూనివర్సిటీ కూడా చాలాసార్లు ఇచ్చిన, బయట సభలలో కూడా వేరే ధూమ్ధామ్ల సభలలో కావచ్చు అక్కడిక్కడ కూడా అందశ్రీ అన్న నేను ఇద్దరం, అంటే తన వక్తగా నేను వక్తగా పోయినటువంటి గుదరన్న, గోరటెంకన్న, విమలక్క, మేమంతా వక్తలుగా పోయినటువంటి మీటింగ్లు చాలా ఉన్నాయి. అట్లా నాకు బాగా తనతో ఇంటరాక్షన్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో అసలు అందశ్రీ గారు ఎట్లా పాల్గొనేది? ఏ విధంగా? అంటే సాహిత్యం ఒకటే ఉండేనా, ఉద్యమకారుడు కూడా పాల్గొనేది ఏమన్నా? వచ్చేది, ఎక్కడ మీటింగ్ ఉన్నా ఏడున్నా కానీ వచ్చేది. కాకపోతే కొన్ని సభలకు రెస్ట్రిక్టెడ్ గా ఉండే తను నచ్చితేనే వచ్చేది, లేకపోతే నువ్వు ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఆయన వచ్చే ముచ్చటే లేదు, వినేటువంటి స్వభావం ఉండకపోయేది. సో నచ్చిన వాళ్ళు నిజంగా ప్రాపర్ గా చేస్తున్నారు, దీని వెనుక ఏం బుడ్బుటానీలు ఏం లేవు అని కనుక అనుకునేది ఉంటే ఆయన తప్పకుండా వచ్చేటోడు. తనదైన శైలిలో తన వాదాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేసేది, దాంతో ప్రజలను కూడా బాగా ఆకట్టుకునేది. జనానికి కూడా ఇప్పుడు మనకు కూడా అందశ్రీ అంటే ఒక మార్క్ అయినది, అందరు సబ్సే అలగైపోయినాయి జర అనే లెక్కలో ఉంటుండే. సో ఎవరికి ఇట్లా భయపడినట్టు కానీ జర అయ్యో ఎందుకులే వేదిక మీద పలానా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కొద్దిగా ఒప్పించినట్టుగా మాట్లాడదాము అనేది ఏ క్వశ్చన్ ఉండకపో ఆయనకు. ఇక ముఖం పట్టుకొని చెప్పేది, ముఖం పట్టుకొని తిట్టేది, అదంతా ఉంటుండే. ఇక ఆడ తిట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను ఆడికి పోయి ఏం చేస్తాను, నేను రాను, ఎందుకు ఆ సభ నాకెందుకు, నేను రాను అని అట్లా అటువంటి వ్యక్తిత్వం అనేది జనరల్ గా. తెలంగాణ ఉద్యమంలో మీరు దాదాపు 20 సంవత్సరాల పరిచయం కాబట్టి జనరల్ గా ఆయన పాటలు ఏవి ప్రాచుర్యమైన జనరల్ గా మీకు తెలిసిన దాన్ని ఒకసారి? యాక్చువల్ గా అయితే జయ జయ హే తెలంగాణనే నా దృష్టిలో బాగా. ఇంకోటి సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి కూడా, అది కూడా బాగా. అంటే యాక్చువల్గా ఏ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ అయినా కానీ దాంతో అది కోరియోగ్రఫీ అంతర్పుల్ నాగరాజ్ చేసిండు. సో యాక్చువల్ గా వీళ్ళిద్దరు కూడా జానపదం కాడికెళ్ళి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా పరిచయం ఉండే. సో ఆ సూడసక్కని తల్లి అనేది బాగా జనం లోపల కుల వృత్తులు అనేటి అన్నిటిని స్టేజ్ మీద పర్ఫామ్ చేసుకుంటూ వాటిని చేసే క్రమంలో అప్పుడే కుల వృత్తులు అంతరించిపోతున్న సమయంలో ఇది ఒక పాట వచ్చింది, గొర్రెటెంకన పాట ఒకటి ఉంది, ఈ పాట ఒకటి. అది ఈ పాటలో పాత్రలు నిజంగా గౌన్లలో వేషం వేసి, గొల్లుల్లో వేషం వేసి, శాలల్లో వేషాలు వేసి ఆ స్టేజ్ మీద అంతా చేస్తుంటే పెద్ద అట్రాక్షన్ ఉండేది జనం లోపల. అది పామర్లను కూడా డైరెక్ట్ కనెక్ట్ చేసేటువంటిది. సూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా తల్లి పాల వెళ్ళి అనేది సూరమ్ము అని ఉంటుండే ఆ పాట అంతా. అది ఆ సాంగ్ ఒకటి. తర్వాత ఇక జయ జయ హే తెలంగాణ అనే దానిదైతే ఎక్కడ స్టేజ్ మీద తన పాట గలం ఎత్తుకున్నాడంటే ఇక జనం లోపల ప్రతి ఒక్కరు అది దానికి కోరసీయాల్సిందే. ఆ జై తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆ చేయి ఎత్తి నినదించాల్సిందే. అది మాత్రం అది కంప్లీట్ గా ఎక్కడ ఎంత పామరుడైనా, చదువుకున్నోళ్ళైనా, ఉద్యోగ సంఘాల మీటింగ్ అయినా, రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి సభలలో వేరేటోళ్ళు వాడినా కానీ ఆ పాట వచ్చింది అనగానే జై తెలంగాణ అన్నప్పుడు మొత్తం చేతులన్నీ పైకి లేస్తుండే. అదంతా మొత్తం ఏదో స్కూల్లో డ్రిల్లలో మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇట్లా చేస్తాం కదా, అది ఇక్కడ డ్రిల్ విజిల్ కొట్టాల్సిన అవసరం లేదు. ఆ చరణం ఇట్లా ఎండింగ్ అవుతుంటే జై అన్న రాగానే మొత్తం అందరి చేతులు పైకి వచ్చి నినాదాలు చేసినట్టుగా, పాటను నినాదాలుగా చేసినట్టుగా పాడేటువంటి పాట. అదొక అద్భుతమైన పాట. అది తెలంగాణ జనం దాంతో కనెక్ట్ అయినరు. దాన్నే అసలు లాస్ట్ 10 years అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో దాన్ని పెద్ద ఆదరించలేదు, వ్యక్తిగతంగా తనను ఆదరించలే, గౌరవించలే, పాటను కూడా గౌరవించలే. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అట్లీస్ట్ దాన్ని రాష్ట్రీయ గీతం చేసిండ్రు, అది హర్షించదగ్గ విషయమే. కానీ ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడద్దు కానీ గత 10 సంవత్సరాలు అందశ్రీ గారిని ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది, ఎందుకు విస్మరించింది అసలు? ఆయన జనరల్ గా స్వభావం కూడా ఉన్నది మాట్లాడతారు అనేది ఉన్నది. ఓకే, సో నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఉద్యమాలలో సీరియస్ గా తిరిగినటువంటి చాలా మంది దూరం పెట్టిండు, ఏమాట కామాట. వాళ్ళు మళ్ళా ఆయన ఏంటంటే ఇది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పి ఎమ్మెల్యేల కొనుగోళ్లు పట్టుకే ఇండు, ఆంధ్రలో కూడా ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నాడు.
అంటే ఆయనకి ఏం తారతమ్యం ఏం లేదు, నా పార్టీ ఆంధ్రలో కూడా ఉంటుంది అని చెప్పని పార్టీ పేరే తెలంగాణ అనే ఐడెంటిటీనే కథం పట్టించి భారత రాష్ట్ర సమితి అనే చేసిండు కదా. సో ఇది కేవలం తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ వెనుకబాటు, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాల పట్ల వీళ్ళందరూ గలాలెత్తిండ్రు కాబట్టి రేపు వీళ్ళందరూ ఎక్కడ కనిపించినా కానీ ఉద్యమ చరిత్ర నిలిచిపోతుంది కదా. సో ఈ ఉద్యమ చరిత్ర నిలవద్దు అంటే ఇటువంటి వ్యక్తులకు గౌరవం రాకుంటుంటే తనదే నేనే తెలంగాణ, నాతోనే తెలంగాణ వచ్చింది, నేను లేకుంటే తెలంగాణ రాకపోవు అనే ధోరణిలో తర్వాత ప్రాచీన వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళ చరిత్రలు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రాసిన వాళ్ళు కూడా ఇటువంటి చరిత్రలు మొత్తం అంటే కనుమరుగయ్యే విధంగా వీళ్ళని జనరల్ గా తన దగ్గర తీయలేదు. అదే ఒక పెద్ద స్ట్రాటజికల్ మూవ్ అయినది. ఆయనే తన కుటుంబము వాళ్ళతోటే తెలంగాణ వచ్చింది అనేది జనం లోపల ఒక ముద్రేయించే ప్రయత్నంలో భాగంగానే ఈవెన్ గద్దరన్నను కూడా అవమానపరిచి నువ్వు ఎంత రాజా చిన్న అన్నట్టుగా ఆడ గలవల కాడ కూడా గేట్ కాడ బయట కూడా నిలబెట్టిన ఉదంతాలు ఉన్నాయి కదా. అట్లా చాలా మందిని ఇట్లా అగౌరవపరిచిండు. అది సీరియస్ గా ఆయనకి ఎవరైతే బానిసత్వం చేయలేదో వాళ్ళందరినీ దూరం పెట్టినటువంటి సందర్భాలు చాలా చూసినాం మనం. దాంట్లో భాగంగానే నేను అనుకుంటున్నా అందశ్రీ అనేది కూడా ఈవెన్ పాట పలుసార్లు కేసీఆర్ ఫోన్ చేసినప్పుడు కూడా ఈయన పోలేదు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు అసలు? అంటే ఇప్పుడు ఈయనకు నచ్చినవి కనుక చేసేది ఉంటే పోతుండే కావచ్చు. ఓకే, నేను అనుకుంటున్నా, నాకైతే తెలియదు, స్టార్టింగ్ లో ఉన్న ఫోన్ చేసిన తెలియదు, కానీ నాకు చెప్పిన ఉదంతం ప్రకారంగా మనం అనుకునే ఆయన చేయడం ఒక సందర్భంలో ఈ జయ జయ హే తెలంగాణని కృష్ణ అదేంది గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే దగ్గర ఏదో పదాలు చేంజెస్ చేయమని చెప్పి చేంజ్ చేసిన బాలసుబ్రహ్మణ్యంతో పాడిపిస్తా అంటే, నీ పాట బాలసుబ్రహ్మణ్యం కాదు ప్రపంచంలో ఎవడం పాడిన మంచిదే, కానీ నేను ఆ చరణం మాత్రం తీసేసే సవాలు లేదు అనేది ఆ ప్రాథమికంగా ఆయనకు అంతకు మొదలే వచ్చినటువంటి డిస్ప్యూట్ అన్నట్టు. అది నేను ఇక్కడతో పాడిపిస్తా అనే లైన్ లో ఆయన ఉండి అక్కడ అది అంతకు ముందే జరిగిన ఉదంతం. ఇది తెలంగాణ రాష్ట్రం రాక ముందు జరగట్టుంది. బాలసుబ్రహ్మణ్యం పెద్ద గాయకుడిత కావచ్చు, కానీ ఈ పాటను మాత్రం నేను నాది ఒక పదం కూడా అటు ఇటు కానియకుండా పెట్టాల్సిందే అని చెప్పని అంటే కారాఖండిగా చెప్పిండు. కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణ అనేటువంటి అది ఎట్లా జిల్లాలు పెరుగుతున్నాయి కదా, మళ్ళీ మార్చాల్సి వస్తేమో అనే అందుకే ఆపింది ఒక విమర్శ కూడా వినిపిస్తాం కదా, దాని గురించి మీరేమంటారు? 10 జిల్లాలు కాకపోతే 33 జిల్లాలని రాసుకుంటారు. దాంట్లో పెద్ద అంశం ఏమున్నది? పెద్ద దాంతో చేంజెస్ అయ్యేది అది కాదు కదా. బేసిక్ స్ట్రక్చర్ ను మార్చుడు అనే దాని విషయంలో తర్వాత ఏంటంటే ఒక చిన్న ఏదో లైన్ కు సంబంధించినటువంటి అంశంలో చేంజెస్ చేసేందుకే ఆయనే ఒప్పుకోలేదు ప్రధానంగా. సో ఎవరితోనో పాడిపిస్తా అంటే కూడా దాన్ని ఆయన ఒప్పుకోలేదు. ఈ 10 జిల్లాలు అనేది నేను అనుకుంటున్నాను అది పెద్ద ఇష్యూ కాదు, కానీ అంటే ఇటువంటి వాళ్ళను ఇటువంటి సాహిత్యాన్ని కనుక ముందు కనుక తీసుకొస్తే తనదేమన్నా వెనుకపోతుంది ఏమన్న ఉద్దేశంతోనే జరిగింది అనేది అయితే నాకు అంతర్గతంగా ఆయనకు ఉన్నటువంటిది అనేది నాకైతే దాంట్లో క్లారిటీ ఉంది. 20 సంవత్సరాల కాలంలో దాదాపు మీకు చాలా వేదికల్లో ఆయనతో కలిసి పంచుకున్నారు. ఎప్పుడైనా ఏదైనా సంఘటన అంటే ఒక ఎమోషనల్ గానీ, ఒక సంతోషం కానీ, ఒక మరుపురాని సంఘటన అంటారు కదా, దాని గురించి ఏమైనా ఉందా మీకు అందరి మధ్యలో? నాకు ఒకటి అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక 2 సంఘటనలు క్లియర్ కట్గా. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మీటింగ్ మేము 2002-2003 ఆ టైంలో అనుకుంటా ఒక మీటింగ్ పెట్టినప్పుడు మేము తనను అదే ఏదో సమ్ కారణాల వల్ల నేను తన ఎక్కువ బ్రాహ్మణికల్ ఘాట్ సైడ్ పోతా ఉంటాడు అని స్టేట్మెంట్ ఇచ్చి తనను ఎందుకులే ఇప్పుడు మనం పిలుచుడు ఎందుకులే అని అదో అన్నా అని చెప్పని తనకు తెలిసి నన్ను ఆ మీటింగ్ కు పిలవలేదు ఏందని చెప్పని. సో అది ఏ సందర్భంలో జరిగిందేమో తెలియదు, కానీ నేను అన్నట్టయితే నాకు గుర్తుకులేదు, కానీ సో అందుకని తనను పక్కకు పెట్టినాము అని చెప్పని అంటున్నాని అప్పుడు తన కొమ్మ జక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అని ఆ పాట రాసిన తర్వాత నాకు చెప్పిండు. యాక్చువల్ గా ఇగో ఈ పాట రాసింది నీ గురించే రాసిన, నీకు జవాబే. భాష మీద దాడి చేస్తిరి, బతుకు మీద దాడి చేస్తిరి, తరతరాలుగా బహువిధాల బాధ పెడితిరి, అక్కికి చెదలెట్ల పడుతుంది నిగ్గదీసి అడుగుతున్నా అనేది పెట్టి ఆ సాంగ్ మొత్తం చాలా అదే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి దేవతల గురించి, పల్లె సీమలు పచ్చగుండా, ఊరువాడ సిరులు నిండా, ఏటిగడ్డం నీటి నిలువ, కట్టడాలకు కాపుతానై, చెరువు కుంటలే కాదు బ్రతుకు తెరువు కోసం ఏది చేసిన, మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు పోసుకున్నది అని, కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అని అట్లా దాన్ని నాకు చెప్పుకుంటా ఈవెన్ మైసమ్మలు, పోషమ్మలు ఇటువంటి వాటి మీద కూడా పెట్టేసి రాసినటువంటి అదొకటి సందర్భము. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నేను మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడైతే ఇది రాష్ట్రీయ గీతం అయిన తర్వాత
తన కీరవాణి అనే ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తోటి దాన్ని మ్యూజిక్ కొట్టించడం అనేది నాకు నచ్చక నేను దాని మీద బాగా తిరగబడ్డ యాక్చువల్ గా అమర్ల స్తూపం దగ్గర కూడా వచ్చి నేను ఇచ్చిన అన్న ఇది కరెక్ట్ కాదు, నీ ఒక్క గొంతుతో నువ్వు జస్ట్ పెట్టు, తెలంగాణ జనం జై జై అన్నోళ్ళు జనం నిరాజనం బనికిండ్రు, ప్రతి గొంతుల ప్రతి కంఠం పాడరానోడు ఆడరానోడు కూడా మూగోళ్ళు కూడా ఇట్లానే చేతులెత్తిన ఉదంతాలు ఉన్నాయి, నువ్వు అది మనకు వద్దన్నా, మన అస్తిత్వానికి సంబంధించి ఇంకోటి రాష్ట్రీయ గీతం కాబట్టే ఆయన ఆస్కార్ అవార్డ్స్ వచ్చినా ఏ అవార్డు వచ్చినా కానీ అవసరం లేదు, మనకు ఈ మట్టి వాసన అలా కనబడతలేదు అని చెప్పి నేను దాని మీద మాట్లాడినా. దాని తర్వాత నాకు ఈయన దాంతో ఎట్లా రియాక్ట్ అవుతాడో అనేది ఉండే నాకు. అనుకోకుండా ఒక సందర్భంలో కరీంనగర్కి వెళ్ళి మీటింగ్ పోయి వస్తుంటే ఒక దగ్గర మధ్యలో కలిసిండు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడాలి. యాక్చువల్గా చాలా జనం లోపల చర్చకు పోయింది అది. అదే ముఖ్యమంత్రి ఏం చేసిండు, రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేదు, ఇది అందశ్రీ ఇష్టం ఉండే అందశ్రీ ఇష్టంతో వాడిపించుకున్నాడు అనేది ఆయన అన్ని చేతులు దులుపుకున్నాడు. అయితే యాక్చువల్ గా నువ్వు ముఖ్యమంత్రి నువ్వా లేకపోతే తన అని కూడా నేను అన్న సందర్భాలు ఉన్నాయి దాంట్లో. ఆ ఒక్కప్పుడు మాత్రం నాకు కొద్దిగా ఉండే, ఈయన ఫేస్ టు ఫేస్ అయినప్పుడు తను ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దామని. జనరల్ గా ఏదైనా ఉంటే ఆయనకు నచ్చంది ఏదైనా చేస్తే దాని మన ఇమీడియట్ రియాక్ట్ అవుతారు కదా. సో ఈ సందర్భం గురించి నేను వెయిట్ చేసిన. అన్న కాడికెళ్ళి కొన్ని నెలలు అయింది నేను మళ్ళీ ఆయన ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు. నేను కొంచెం హెసిటేట్ చేస్తా ఉండే కలిసినందుకు, కానీ చూసిండు, ధన్మని పిలిచిండు, దగ్గర తీసుకొని ఫోటోలు దించిపిచ్చిండు. ఒక్క మాట కూడా దాని గురించి అనలేదు. నాకు అనిపించింది వేసిన మనసులో కూడా అదేదో ఎక్కడో ఉంది, నేను అన్నది వాస్తవం అని చెప్పి ఆయన మనసులో ఉంది, అందుకనే ఆయన నన్ను ఏం అనలేదు అనేది నాకు అది అనిపించింది. సో దాని తర్వాత 4-5 సార్లు కలిసినప్పుడు అయినా కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈ మధ్యలో రీసెంట్ గా ఒక 3-4 రోజుల కింద ఒక నా దగ్గరి మిత్రుడు చెప్పిన విషయం, ఒక 10-15 రోజుల కింద ఒక పెద్ద మనిషి ఇంట్లో కలిసినప్పుడు, అరే ఇక్కడ అడుగుతున్నాడు, రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు, మా తరం పోయిన తర్వాత ఈ తరంలో నిలబడి మాట్లాడుతున్నాడు, ప్రతి దాంట్లో మాట్లాడుతున్నాడు అనేది ఆయన నాకు ఒక 2 రోజుల కింద చెప్పిండు మిత్రుడు, చాలా దగ్గర మిత్రుడు. అరే ఇట్లా అన్నాడు అందశ్రీ నీ విషయంలో ఇట్లా అన్నాడు అంటే. నాకు అనిపించింది అంటే ఆయన ఆ పాట గురించైనా మ్యూజిక్ గురించైనా నేను ఈ రోజు మాట్లాడుతున్న గవర్నమెంట్ మీద ఇష్యూస్ మాట్లాడుతున్న అన్ని కూడా తన లాంటి వాళ్ళు ఎండార్స్ చేస్తున్నారు అనేది నాకు అనిపించింది. అది మొన్న చెప్పిండు నాకు. ఆ రోజు నుంచి ఇంకా జర ధైర్యం వచ్చింది. వాళ్ళు మాట్లాడతలేరు కావచ్చు కానీ వాళ్ళ మనసులో ఉన్నది మాత్రం నా ద్వారా వస్తున్నది అనే సంతోషం వాళ్ళకు ఉన్నది అనేది మాత్రం నాకు ఆ వ్యక్తికి తన చెప్పుడు అనేది నాకు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నది. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో జనజాతరలో అనేటువంటి ఒక సాంగ్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది. అది కూడా అందశ్రీ గారు రాశారు. నాకు మొత్తం రాదు అది. జనజాతరలో మన గీతం జే గంటలు మోగాలి అని చెప్పని ఉంటది. అది యాక్చువల్గా ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉద్దేశించుకొని ఇక్కడ పాడింది. అది అసలు జై బోలో తెలంగాణ జన గర్జనల జడివాన లేపి పాడితే బాగా జై బోలో తెలంగాణ జన గర్జనల జడివాన ఇట్లా లేచి పాడుతూ ఉంటాను. నాకు ఆ ఫుల్ సాంగ్ రాదు కానీ అరే అసలు ఆ పాట ఇట్లా వస్తుంటే అంటే చాలా తెలంగాణలో సమస్యలు ఉపన్యాసాల కన్నా ఎక్కువ ఈ పాటలు ఉన్నటువంటి సాహిత్యము, వాళ్ళు చేసినటువంటి త్యాగాల వ్యక్తీకరణ ఏదైతే ఈ పదాలల్లో వాళ్ళ కంఠాలలో ఎప్పుడైతే వచ్చిందో అది బాగా ఇంపాక్ట్ చూపించి వాళ్ళ జీవితాలకు వీటిని ఈ సన్నివేశాలను ఈ పాటలను వాళ్ళు కంపారిజన్ చేసుకొని ఈ ఉద్యమాలకు వచ్చి జెండాలు పట్టినటువంటి ఉదంతాలు కోకొల్లలు. అసలు ఈ పాటల ప్రభావమే చాలా ఎక్కువ. సినిమా ఇండస్ట్రీ కూడా చాలా సాంగ్స్ రాసిండు. నంది అవార్డు కూడా వచ్చింది అంటారు. నిజమేనది? ఎవరికి తెలియదు తెలంగాణ సమాజానికి. మా నంది అవార్డ్స్ గురించి నాకు కూడా పెద్ద ఐడియా లేదు. ఐ డోంట్ థింక్. గదరాన్ని వస్తే మాత్రం రిజెక్ట్ చేసిండు నంది అవార్డ్స్. నాకు ఈయన తీసుకున్నాడు అన్నట్టు నాకైతే లేదు, నాకు ఐడియా లేదు. జనరల్ గా తెలంగాణ పాటలు కాకుండా సోషల్ సంబంధించినటువంటి వాటి కూడా చాలా అద్భుతమైన సాంగ్స్ పాడాడు. యాక్చువల్ గా నాకు పోస్ట్ గ్లోబలైజేషన్ ఎరా ఓపెన్ స్కై పాలసీస్ వచ్చిన తర్వాత అంటే ఎట్లా వృత్తులాగమైతే అనే దాని మీద నేను ఇంతకుముందు చెప్పిన పాట ఉన్నది కదా. అప్పుడు వృత్తులాగమైతో పాటు మనిషి ఆలోచన విధానం కూడా మారిపోయింది అనే దాంట్లో ఆయన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడనున్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఈ పాట చాలా జనాన్ని 25 పైసలగ రొత్తులను గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు,
చందాల పేరిట ఈ దందాలు సురు చేసిరు వీళ్ళని చెప్పని మనిషిని మనిషిగా చూడనటువంటి అంటే కుక్కలను నక్కల పేరు మీద మనం చేస్తుంటాం కానీ మనిషిని మనిషిగా చూడనటువంటి అంటే మానవత్వం అనేది మొత్తం అట్లా అంతరించిపోతున్నది, మనిషి అంటోడు మాయమైపోతున్నాడు అనేది చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసిన సంగతి. అది ఇంటిల్లిపాదు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది యాక్చువల్ గా. సో పోస్ట్ గ్లోబలైజేషన్ ఎరాలో మనిషి ఎట్లా మాయమైపోయింది అనే దాంట్లో ఆయన ఆ పాటను ఇట్లా ఆవిష్కరించిండు, మనిషి జీవితాన్ని మొత్తం ఆవిష్కరించిండు. సో ఒకటే కాకుండా ఈవెన్ డిఫరెంట్ నేచర్ మీద కూడా యాక్చువల్ గా నేచర్ ప్రియుడు బాగా కరెక్ట్ చెప్పాలంటే. అంటే దైవాన్ని కూడా అట్లా ఈ సృష్టి అసలు ఎట్లా వచ్చిందనే దాంట్లో నాకు కూడా బాగా ఇష్టమైంది. పాము పడగపై పొదిగినట్టియా పదముద్రలు ఎవరివో పాడే కోయిలా పాటలోనియా పదమధురిమాలెక్కడివో. అంటే నాగుంబాం మీద ఈ అడుగులు అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఈ సృష్టి ఏంది, ఎవరు దీంట్లో కోయిల కంఠంలో ఆ రాగం ఏ ధ్వని ఎక్కడికెళ్ళి వస్తున్నది. ఇట్లా ఈవెన్ నెమలి పించాలు అంత అందంగా వాటిని అసలు ఈ రంగులు ఇట్లా పెట్టి ఎవరో దిద్దినట్టుగా ఎవరు చేసింది ఇదంతా, ఈ సృష్టి ఏంది, గుడిలో పోగానే గంట కొట్టగానే ఆ ధ్వని ఏంది, ఆ సప్పుడు ఏంది, మన చెవులకి ఎట్లా వస్తుంది, ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏంటిది అసలు అని. అంటే నేచర్ మీద కూడా చాలా అద్భుతంగామైనటువంటి పాటలు రాసుడు అనేది ఐ థింక్ ఆ వర్ణించుడు అదంతా కూడా అది అల్టిమేట్. సో ఊకే చెప్తుండే మా ఇంటికి వచ్చినప్పుడైనా కానీ నేను బయట కలిసినప్పుడైనా కానీ నేను నదుల మీద పాటలు రాస్తున్నా, అందుకనే నేను నైల్ నది కాడికి కూడా పోయింది, మొత్తం ప్రపంచంలో నదుల మీద తిరుగుతూ ఉండే. సో అది ఎప్పుడు వస్తుందా నేను వెయిట్ చేస్తూ ఉండే యాక్చువల్గా, అది అయితే ఇంకా రాలేదు. ఇంకొకటి తన దాంట్లో చేసింది ఏంటంటే నిప్పుల వాగనే పుస్తకం మొత్తం ఎప్పటియో పాటలన్నీ కలెక్ట్ చేసి తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక సంపుటి లెక్క ఒక పుస్తకం ఒక గ్రంథం లెక్క తీసుకొచ్చి దాదాపు అది 1000 పేజీల పుస్తకం ఉంటది, అది సమాజానికి అందించిండు. అదొక చాలా గొప్ప పని చేసిండు, అందరి చేసిండు. తన పాటలు కూడా ఉన్నాయి, గదరనే మా నాన్న రాసిన పాటలు కూడా దాంట్లో ఉన్నాయి. సో వ్యక్తిగతంగా తన ప్రభావం నాలాంటి వాళ్ళ మీద చాలా మంది మీద ఉన్నాయి. మా నాన్న ప్రభావం తన మీద ఉంటే తన ప్రభావం మా ఓటర్ల మీద చాలా మంది మీద ఉన్నది. అయితే బాగా ఆయన ఏంటంటే నిస్వార్థంగా ఉండి వ్యక్తి తన ఎటువంటి వాళ్ళనంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ దెబ్బతినకుండా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడేటోళ్ళతోటి ఎక్కువ తన సోపత్ చేసేటువంటి మైండ్ సెట్ అయితే తనది జనరల్ గా ఉంటా ఉండే. చివరిగా గద్దర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆయన పేరు అవార్డులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే రకరకాల ఉద్యమకారుగా గుర్తించి ₹1 నగదు ప్లస్ 300 గజాల ప్లేస్, దాని తర్వాత వాళ్ళ కొడుకు ఫౌండేషన్ సంబంధించి కూడా ₹300 ఇవ్వడం, ఇవన్నీ కొంత గౌరవించేట్టుగా తెలుస్తా ఉంది. సో అదే విధంగా అందశ్రీ గారిని కూడా ఏ విధంగా గౌరవిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు అసలు? యాక్చువల్ గా డెఫినెట్ గా తనకు సంబంధించిన ఏదైనా ఒక పెద్ద యూనివర్సిటీకో లేకుంటే పెద్ద ఇన్స్టిట్యూట్ కో తన పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. తన డెఫినెట్ గా ఒక విగ్రహం అద్భుతంగా ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. తర్వాత తన రాసినటువంటిది ప్రతిదీ గవర్నమెంట్ ఓన్ చేసుకొని ప్రతిదీ ప్రింట్ అయ్యే రూపకంగా, తర్వాత దాన్ని ఏదైనా అవసరం ఉంటే కొన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేసినా కానీ పెట్టి జనానికి తన పేరు మీద ఒక పెద్ద సెంటర్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి వాటిని పబ్లిక్ పర్పసెస్ గా ఉపయోగపడేట్టుగా గవర్నమెంట్ టేకప్ చేసి దాన్ని ఈయన పేరు మీద కూడా ఏదైనా ఒక సెంటర్ పెట్టాల్సిన, ఏదైనా ఫౌండేషన్ పేరు మీద వాళ్ళే గవర్నమెంట్ ఏదైనా పెట్టి పర్మనెంట్ గా ఆయన సాహిత్యము ఎట్లాగూ చాలా మటుకు పోయింది, జనం లోపల ఉంది, కానీ ప్రభుత్వం దాన్ని ఓన్ చేసుకొని కనుక పెట్టి ఏదన్నా ఒక స్టడీ సెంటర్ లెక్కనన్నా పెట్టి కంప్లీట్ గా తన పేరు మీద రీసెర్చెస్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఇంకోటి తన వ్యక్తిగత జీవితం కూడా ఆయనకు బడి తెలియదు, అందరి లెక్కనే బడి పోయి కవి అయినోడు కాదు. ఓకే, సమాజాన్ని చదివి రాసినోడు, పదాలు కూడా అద్భుతమైన పదాలు, నిజంగా కూడా యాడికెళ్ళి వచ్చినాయో చెప్పి అడిగితే అది వచ్చింది దైవికమైన చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉండే తన. సో ఆయన ఒక ఇన్స్పిరేషనల్ పాయింట్ తెలంగాణలో, ఒక ఐకానిక్ పర్సనాలిటీ అందశ్రీ అన్న. సో ఆయన పేదరికంను ఎట్లా జయించిండు, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ బతుకు పాటలు ఎట్లా వాడిండు, ఈ సమాజంలో వివక్ష ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి వాళ్ళ చరిత్రలు కొన్ని తరాలకు వాళ్ళు కూడా అటువంటి ఫేస్ చేస్తున్నప్పుడు మానసికంగా ఎట్లా ఉండాలి ఏందనే దాంట్లో ఒక స్ఫూర్తిదాయకంగా ఇటువంటి వాళ్ళ చరిత్రలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ మీద రీసెర్చ్లు జరగాలి, గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి, డాక్టరేట్లు ఇవ్వాలి రేపు పొద్దుగాల. తర్వాత వీళ్ళ సాహిత్యం అంతా కూడా ఎక్కడన్నా మంచిగా పొందుపరిచేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తే
వాళ్ళకు నిజమైన నివాళి ఏదో ఇప్పుడు ఏదో ఇక్కడ ఇట్లా పెట్టి ఏదో 100 మంది ఇదంతా జరగాల్సిందే. కానీ అసలు ఏంటంటే తరాలకు పోవాల్సినటువంటి అంశం మాత్రం ఆయన సాహిత్యము, ఆయన జీవితము. వాటి మీద అవసరమైతే గవర్నమెంట్ డాక్యుమెంటరీలు తీయాలి, అవసరమైతే సినిమాలు తీయాలి, తీసి జనాలకు లోపల వస్తే అది స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పదలుచుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే అందశ్రీ గారి గురించి తనకున్నటువంటి అనుబంధం ఏంటి, తనతోటి దాదాపు 20 సంవత్సరాలుగా కలిసి జర్నీ చేస్తున్న పలు వేదికల మీద, చాలా వేదికల మీద కూడా, ఉద్యమ వేదికలు కావచ్చు, సాహిత్య వేదికలు కావచ్చు, చాలా సందర్భాల్లో కూడా తనతోటి కలిసి ఉద్యమించే సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. సో అది పృథ్వీరాజ్ గారు చాలా ఎమోషనల్ గా తనతోటి కలిసి జర్నీలో చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా ఏం చేస్తే బాగుంటుంది అనుకోవడం కూడా చాలా విషయాలు చెప్పాడు. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.